గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌక్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 224 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 225వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముఖ్యంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం. భీష్మ ఉవాచ శతక్రతురథా పశ్యత్ బలేర్దీప్తాం మహాత్మనః స్వరూపిణీం శరీరాబ్ధి నిష్క్రామంతీం తదాశ్రియం. భీష్ముడు వారు చెప్తున్నారు, అప్పుడు మహాత్ముడైన బలి యొక్క శరీరం నుండి కాంతిమతి అయి మూర్తిమతి అయి నిష్క్రమిస్తున్న లక్ష్మిని ఇంద్రుడు చూశాడు. తాం దృష్ట్వా ప్రభయా దీప్తాం భగవాన్ పాకశాసనః విస్మయోత్పుల్లనయనః బలిం పప్రచ్ఛ వాసవః. పాకశాసనుడైన ఇంద్రుడు కాంతితో విరాజిల్లుతున్న ఆ లక్ష్మిని చూచి ఆశ్చర్యచకితుడయ్యాడు. వికసించిన కళ్ళతో బలిని అడిగాడు. శక్ర ఉవాచ బలేకేయమపక్రాంత రోజమానాశిఖండిని త్వత్తః స్థిత సకేయూరా దీప్యమానా స్వతేజసా. ఓ బలి, జడ వేసుకుని వెలుగొందుతూ నీ శరీరం నుండి నిష్క్రమిస్తున్న ఈమెవరు? అంగదాలు ధరించి చాలా అందంగా ప్రకాశిస్తున్నది. బలిరువాచ నహి మామాసురీం వేద్మి న దైవీం చ న మానుషీం త్వమేనాం పృచ్ఛవా మావా యథేష్టం కురు వాసవా. అప్పుడు బలి చక్రవర్తి అన్నాడు, ఓ ఇంద్ర, ఆమె రాక్షస స్త్రీయో దేవకాంతయో మానవకాంతయో నాకు తెలీదు. నీవే ఆమెను అడుగు, లేదా అడక్కు, అది నీ ఇష్టం. శక్ర ఉవాచ కాత్వం బలేరపక్రాంత రోచమానాశిఖండిని అజానతో మమాచక్ష్వా నామధేయం శుచిస్మతే కాత్వం తిష్టసి మామేవం దీప్యమానా స్వతేజసా హిత్వా దైత్యవరం శుభ్రు తన్మమాచక్ష్వ పృచ్ఛతః. జడ ధరించి ప్రకాశిస్తూ బలి నుండి నిష్క్రమిస్తున్న నువ్వెవరవి అని అప్పుడు ఆమెను అడిగాడు బలి చక్రవర్తి. నీ తేజస్సుతో నన్ను కూడా ప్రకాశింపచేస్తూ నిలిచిన నువ్వెవరివి? రాక్షసరాజును వీడి ఎందుకు నువ్వు వెళ్తున్నావు? శ్రీరువాచ నమాం విరోచనో వేద నాయం వైరోచనో బలి ఆహుర్మాన్ దుస్సహేచ్చేవం
విదిత్సేతి చ మాం విదుః. అప్పుడు ఆమె అన్నది, నా గురించి ఈ బలిచక్రవర్తికి కూడా తెలియదు, ఆయన తండ్రికి కూడా తెలియదు. ఆయన తండ్రి అయిన విరోచనుడికి కూడా తెలియదు. నన్ను దుస్సహ అంటారు, విధిత్స అని కూడా పిలుస్తారు నన్ను. భూతిర్లక్ష్మీతి మాహు శ్రీరిచ్చేవంచ వాసవా త్వం మాం శక్ర నజానీషే సర్వే దేవా నమాం విదుః. ఓ ఇంద్ర, నన్ను భూతి అని, లక్ష్మి అని, శ్రీ అని కూడా పిలుస్తారు. నువ్వు నన్ను తెలుసుకోలేవు, దేవతలందరికీ కూడా నా గురించి తెలియదు. శక్ర ఉవాచ కిమిదంత్వం మమ కృతే ఉతాహో బలినః కృతే దుస్సహే విజహాస్యనం చిర సంవాసిని సతి. ఓ దుస్సహ, బలి ఇంద్రుడు అడుగుతున్నాడు, ఇంతకాలం బలి శరీరంలో ఉన్నావు, ఇప్పుడు బలిని విడిచి వెళుతున్నావు, ఇది నా కోసమా బలి కోసమా? శ్రీరువాచ నో ధాత న విధాత మాం విదధాతి కథంచన కాలస్థు శక్ర పర్యాగాన్మైనాం శక్ర అవమన్యధా. ఆమెన్నదప్పుడు, ధాత గాని విధాత గాని నన్ను ఏ రీతిగానూ ప్రయోగించలేరు. బలిని వీడే కాలం సమీపించింది కాబట్టి బలిని వీడి వెళ్తున్నాను. అది కాలం, ఆ కాలాన్ని అవహేళన చేయవద్దు నువ్వు. శక్ర ఉవాచ కథం త్వయా బలిశ్చక్వ కిమర్థం వా శిఖండిని కథంచ మాం నజస్యాస్త్వం తన్మే బ్రూహి శుచిస్మితే. ఓ శిఖండిని, బలిని ఎందుకు ఎలా వదులుతున్నావు? నువ్వు నన్నెందుకు వదలడం లేదు, నాకు చెప్పు. శ్రీరువాచ సత్యే స్థితాస్మి దానే చ వ్రతే తపసి చైవ హి పరాక్రమే చ ధర్మే చ పరాచీనస్తతో బలి. అప్పుడు ఆమె అన్నది, నేను సత్యంలో, దానంలో, వ్రతంలో, తపస్సులో, పరాక్రమంలో, ధర్మంలో నిలుస్తాను. బలి వాటికి అన్నిటికీ విముఖుడయ్యాడు. బ్రహ్మణ్యోయం పురా భూత్వా సత్యవాచీ జితేంద్రియ అభ్యసూయత్ బ్రాహ్మణానాం ఉచ్చిష్టశ్చాస్పృశద్ధృతం. ఒకప్పుడు బలి బ్రాహ్మణ హితైషి, బ్రాహ్మణ హితం కోరేవాడు, సత్యవాది, జితేంద్రియుడు, మంచి సత్యమే మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు అతను బ్రాహ్మణులను తక్కువగా చూసి ఎంగిలి చేత్తో నేతిని ముట్టుకున్నాడు. యజ్ఞశీల సదా భూత్వా మామేవ యజత స్వయం ప్రోవాచ లోకన్మూఢాత్మ కాళేనోప నిపీడిత. అప్పుడేమో నిత్యం యాగాలు చేసేవాడు, కానీ కాలపీడితుడై మూఢుడై తన గురించి యాగాలు చేయమని లోకాన్ని ఆదేశించాడు. ఇప్పుడు అపాకృత తత చక్ర త్వయి వక్ష్యామి వాసవ అప్రమత్తేన ధార్యాస్మి తపసా విక్రమేణ జ. ఇంద్ర, అందుకని ఆయన్ని వీడి నీలో నివసిస్తున్నా. ఇప్పుడు నువ్వు కూడా జాగరూకతతోటి, తపస్సుతోటి, పరాక్రమంతో నన్ను నిలుపుకోవాలి. చక్ర ఉవాచ నాస్తి దేవ మనుష్యేషు సర్వభూతేషు వా పుమాన్ యస్వామేకో విషయితుం శక్నుయాత్ కమలాలయే. లక్ష్మి, దేవతల్లో కానీ మనుషుల్లో కానీ సర్వ ప్రాణుల్లో కానీ ఒంటరిగా నిన్ను భరించగల పురుషుడు ఎవ్వడు కూడా లేడు. శ్రీరువాచ నైవ దేవో న గంధర్వ నాసురో నచ రాక్షస యో మామేకో విషయితుం శక్త కశ్చిత్ పురందర. పురందర, దేవతలు కానీ, గంధర్వులు కానీ, అసురులు కానీ, రాక్షసులు కానీ ఒంటరిగా నన్ను సహించగలవాడు ఏ ఒక్కడు కూడా లేడు. చక్ర ఉవాచ తిష్టేధామై నిత్యం త్వం యథా తద్బ్రూహి మే శుభే తత్కరిష్యామి తే వాక్యం మృతం తద్వక్తుమర్హసి.
అప్పుడు శక్రుడు అంటే ఇంద్రుడు అన్నాడు, నువ్వెప్పుడు నాలోనే నిలిచి ఉండే దారి ఏదో అది చెప్పు, నీ మాటను యథాతథంగా పాటిస్తాను, నువ్వే నాకు చెప్పగలదానివి. శ్రీరువాచ స్థాస్యామి నిత్యం దేవేంద్ర యథాత్వై నిబోధదత్ విధినా వేద దృష్ట్యేన చతుర్థా విభజస్వమాం. ఇప్పుడు ఆమెనది, దేవేంద్ర నీలో నిత్యము నిలిచి ఉండే ఉపాయం చెప్తాను, విను. వేదోక్తమైన విధానంతో నన్ను 4 భాగాలు చెయ్యి. శక్ర ఉవాచ అహం ద్వైత్వాం విధాస్యామి యథాశక్తి యథాబలం నతుమే తిక్రమ స్వాధ్యై సదా లక్ష్మి తవాంతికే. ఓ లక్ష్మి, నా శరీర బలాన్ని మనోబలాన్ని అనుసరించి నిన్ను ధరిస్తాను, కానీ నన్నెప్పుడు నువ్వు వీడకూడదు. భూమిరేవ మనుష్యేషు ధారణే బోధభావిని సాతే పాదం తితిక్షేత సమర్థాహితి మే మతి. మానవలోకంలో సమస్త ప్రాణుల్ని ఉద్భవింపచేసి ధరించేది భూమే. నీ పాదభారాన్ని ఆ భూమి భరిస్తుంది. ఆ సామర్థ్యం భూమికున్నదని నా భావం. శ్రీరువాచ ఏషమే నిహిత పాద యోయం భూమౌ ప్రతిష్ఠిత ద్వితీయం చక్రపాదం మే తస్మాత్ నిహితం కురు. ఇంద్రా, నా పాదాన్ని ఒకదాన్ని భూమిపై ఉంచుతున్నాను. ఆమె అంటుందన్నమాట, దాన్ని అక్కడే నిలిపాను. నా 2వ పాదాన్ని అలాగే నిలిపే ఏర్పాటు చేయి. చక్రవాచ ఆపయేవ మనుష్యేషు ద్రవంత్య పరిచారిణి తాస్తే పాదం తితిక్షంతాం అలమాపస్థితిక్షితుం. మానవలోకంలో నీళ్లు అన్ని దిక్కులకు ప్రవహింపగలవి, అవి నీ పాదాన్ని భరిస్తాయి. ఆ సామర్థ్యం వాటికి ఉంది అన్నాడు ఇంద్రుడు. శ్రీరువాచ ఏషమే నిహిత పాద యోయమప్సు ప్రతిష్ఠిత తృతీయం చక్రపాదం మే తస్మాత్ సునిహితం కురు. అప్పుడు ఆమె అన్నది, ఇంద్రా, నా పాదాన్ని నీటిపై ఉంచుతున్నాను, దాన్ని అక్కడే నిలిపాను. 3వ పాదాన్ని అలాగే నిలిపే ఏర్పాటు చేయి. చక్రవాచ యస్మిన్ వేదాస్య యజ్ఞాస్య యస్మిన్ దేవా ప్రతిష్ఠిత తృతీయం పాదమగ్నిస్తే సుధృతం ధారయిష్యతి. అప్పుడు ఆయన ఇంద్రుడు అన్నాడు, వేదాలు, యజ్ఞాలు, దేవతలు అగ్నిలో ప్రతిష్ఠింపబడ్డారు. నీ 3వ పాదాన్ని ఆ అగ్ని చక్కగా ధరించగలదు. శ్రీరువాచ ఏషమే నిహిత పాదో యో యమగ్నౌ ప్రతిష్ఠిత చతుర్థం చక్రపాదం మే తస్మాత్ సునిహితం కురు. అప్పుడు ఆమె ఇలా నది, ఈ పాదాన్ని అగ్నిపై ఉంచుతున్నాను, దాన్ని అక్కడే నిలిపాను. ఇంద్ర, నా 4వ పాదాన్ని అలాగే నిలిపే ఏర్పాటు చెయ్యి. చక్రవాచ ఏ వై సంతో మనుష్యేషు బ్రహ్మణ్య సత్యవాదిన తేతే పాదం తితిక్షంతాం ఆలం సంతస్థితిక్షితం. ఇప్పుడు ఇంద్రుడు అన్నాడు, మానవలోకంలో బ్రాహ్మణ హితైషులు సత్యవాదులైన సత్పురుషులు ఉన్నారు. వారు నీ పాదభారాన్ని చక్కగా ధరింప సమర్థులు. శ్రీరువాచ ఏషమే నిహిత పాదో యోయం సత్సు ప్రతిష్ఠిత ఏవం హి నిహితం చక్ర భూతేషు పరిధత్ స్వమాం. ఆమెన్నది, నా ఈ పాదాన్ని సజ్జనులపై ఉంచుతున్నాను, దాన్ని అక్కడే నిలిపాను. ఇంద్ర, ఇదే రీతిగా సమస్త ప్రాణుల్లోనూ నిలిపి నన్ను రక్షించు. చక్ర ఉవాచ ఇంద్రుడు అన్నాడప్పుడు, భూతానామిహ యో వైత్వాం మయా వినిహితాం సతీం ఉపహన్యాత్ సమే దృశ్య తదా శృణ్వంతు మే వచ. ఇంద్రుడు అంటాడు, సమస్త ప్రాణుల్లోనూ నేను నిలిపిన నిన్ను ఎవరైనా పీడిస్తే వారిని దండిస్తాను, నా మాటను వారందరూ వినాలి. తతశ్చక్ర శ్రియా రాజా దైత్యానాం బలిరబ్రవీత్ యావత్ పురస్తాత్ ప్రతపేత్ తావద్వై దక్షిణాదిశం పశ్చిమాం తావదేవాపి తథోదీచిన్ దివాకర. ఆ తర్వాత లక్ష్మి తనను విడిచి వెళ్ళగా బలి ఇలా అన్నాడు, సూర్యుడు తూర్పున ఉదయించినంత కాలం దక్షిణ పశ్చిమ ఉత్తర దిక్కులను కూడా ప్రకాశింపజేస్తాడు. తదా మధ్యం దినే సూర్య నాస్తమేతి యదా తదా పునర్దేవాసురం యుద్ధం భావిచేతాస్మి వస్తదా. సూర్యుడు మధ్యాహ్న వేళలో మాత్రమే నిలిచి పశ్చిమ దిక్కుకు వెళ్ళనప్పుడు మరలా దేవాసుర సంగ్రామం జరుగుతుంది. అప్పుడు నేను దేవతలను ఓడిస్తాను. సర్వలోకాన్యదాదిత్య
ఏకస్థాపయిష్యతి తదా దేవాసురే యుద్ధే జేతాహం త్వాం సదక్రతో. ఓ ఇంద్ర, సూర్యుడు ఒకే స్థానంలో బ్రహ్మలోకంలో నిలిచి సమస్త లోకాల్ని తప్పింపజేసినప్పుడు జరిగే దేవాసుర సంగ్రామంలో నీపై నేను గెలుస్తాను. శక్ర ఉవాచ బ్రహ్మణాస్మి సమాధిష్ట నహంతవ్యో భవానితి తేన తేహం బలే వజ్రం న విముంచామి మూర్ధని. ఓ బలి, నిన్ను చంపవద్దని బ్రహ్మ నన్ను ఆదేశించాడు, లేకపోతే నీ తల మీద వజ్రాన్ని విడిచేవాడిని ఈ పాటికి. యథేష్టం గచ్చతే దైత్యేంద్ర స్వస్థితేస్తు మహాసుర ఆదిత్యో నైవత పిత కదాచిన్మధ్యత స్థిత. ఓ బలి చక్రవర్తి, ఓ దైత్యేంద్ర, నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు, నీకు మేలు జరుగుతుంది. మధ్యాహ్న కాలంలో మాత్రమే సూర్యుడు తప్పంప చేసే రోజు అనేది ఎప్పుడూ రాదు. స్థాపితో హ్యమయ పూర్వమేవ స్వయంభువా అజస్రం ప్రయాచ్చేష సత్యేనావతపన్ ప్రజ. బ్రహ్మ ఇంతకు ముందే సూర్యుడికి నియమాన్ని ఏర్పరిచాడు. ఆ నియమాన్ని అనుసరించి సూర్యుడు ఎప్పుడూ ప్రజల్ని తప్పింపచేస్తూ తిరుగుతూనే ఉంటాడు. అయనం తస్య షణ్మాసాన్ ఉత్తరం దక్షిణం తథా యన సంయాతి లోకేషు శీతోష్ణే విసృజన్ రవి. సూర్యుని గమనం 6 నెలలు ఉత్తరాయణం, మరో 6 నెలలు దక్షిణాయనం. లోకంలో శీతోష్ణాలను కల్పిస్తూ సూర్యుడు ఆ మార్గాల్లో పయనిస్తాడు. భీష్మం వాచ ఏవముక్తస్తు దైత్యేంద్ర పరిణింద్రేణ భారత జగామ దక్షిణామాశాం ఉదీచాంతు పురంధర. భీష్ముడు చెప్తున్నాడు, ధర్మరాజా, దైత్యేంద్రుడైన బలితో ఇంద్రుడు ఇలా అనగానే బలి దక్షిణ దిక్కుకు ఇంద్రుడు ఉత్తర దిక్కు వెళ్ళిపోయారు. ఇచ్చేతద్బలినా గీతం అనహంకార సంగీతం వాక్యం శ్రుత్వా సహస్రాక్ష ఖమేవారుహే తదా. అహంకారమని వ్యవహరింపబడే ఈ బలి వచనాలను విని సహస్రాక్షుడు అంటే ఇంద్రుడు మరలా గగనతారానికి ఎగిరిపోయాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి శ్రీ సన్నిధానో నామ 25,200 ఇది వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 225వ అధ్యాయం. రేపు 226వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.